ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యంతో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను డెవలప్ చేయాలి, మన తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇటీవల తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ సింగరేణికి వేలం పాట లేకుండా డైరెక్ట్ అలొకేషన్ బేసిస్ మీద సింగరేణికి అప్పచెప్పడం జరిగింది. గతంలో తాడిచెర్ల 1 కోల్ బ్లాక్ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అది సింగరేణికి ఇస్తే అప్పుడున్న ప్రభుత్వము సింగరేణి తోటి కోల్ బ్లాక్ నడపడం కాదు అని చెప్పి దాన్ని వాపస్ ఇస్తే అది జెన్కో ద్వారా ఇవాళ ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడం జరిగింది. సింగరేణిలో ఆర్థిక సంక్షోభం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వము బొగ్గు కొంటుంది కానీ సింగరేణికి బకాయిలు చెల్లించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వము పవర్ కొంటుంది కానీ బకాయిలు చెల్లించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వము సింగరేణికి 54,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇవాళ సింగరేణిలో ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నది. కొత్త ఎక్విప్మెంట్ కొనలేకపోతుంది, కొత్త టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేయలేకపోతుంది. ఉంటున్న కార్మికులకు వాళ్ళ కుటుంబాలకు కనీస మౌలిక వసతులు లేవు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వలన ఇలా ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ముద్దుబిడ్డగా, సింగరేణి ప్రాంతం యొక్క ఇబ్బందులు తెలిసిన వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమం సమయంలో సింగరేణి ప్రాంతాలన్నీ కూడా తిరిగి అనుభవం ఉన్న వ్యక్తిగా మన కేంద్ర మంత్రివర్యులు బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు వారు కోల్ మినిస్టర్ అయినాక 2 పెద్ద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి, నైనీ కోల్ బ్లాక్ ఒరిస్సా రాష్ట్రంలో సింగరేణికే ఇచ్చినప్పటికీ సింగరేణి దానికి కావలసిన పర్యావరణానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాకపోవడం వలన సింగరేణి ఆపరేషన్స్ మొదలు పెట్టలేకపోయింది. కానీ ఇప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కిషన్ రెడ్డి గారి చొరవతోటి ఇవాళ నైనీ కోల్ బ్లాక్ లో సింగరేణి పని ప్రారంభించి తాడిచెర్లలో బొగ్గు బంగారం లాంటి బొగ్గు, నాణ్యమైన బొగ్గు, హై క్వాలిటీ బొగ్గు ఉంటుంది. తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ల 182 మిలియన్ టన్ల బొగ్గు, అంటే దాదాపు సంవత్సరానికి 6 మిలియన్ టన్ల బొగ్గుని ఉత్పత్తి చేయొచ్చు. దీని ద్వారా సింగరేణికి 64,000 కోట్ల రూపాయలు రెవెన్యూకి యాడ్ అయితే సింగరేణికి కొత్తగా 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ ని ఇవాళ సింగరేణికి వేలం లేకుండా డైరెక్ట్ గా ఇవ్వడం వలన వేలానికి సంబంధించిన ఏదైతే ఆక్షన్ ప్రీమియం ఫీజు ఉంటుందో అది 2,500 కోట్ల రూపాయలు, అది కూడా ఇవాళ సింగరేణికి సేవ్ అయింది.